దేవుడు మీకు కనడానికి శక్తినిస్తే గనక మీకోసం కాదు కానీ దేవుని కోసం పిల్లల్ని కన్నయ్యండి. స్తోత్రం చెప్తాం. దేవుని కోసం పిల్లల్ని కనాలండి. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. పాస్టర్ గారికి లేట్ అయినా పర్లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యం. నాకు వివాహం కాక మునుపు ఏమండి మచిలీపట్నంలో ఒక మీటింగ్కి వెళ్ళాను. మొన్న వచ్చిన ఫిలిప్ అన్న గారు వాళ్ళు నన్ను పిలిచికెళ్ళారనమాట మచిలీపట్నంలో. ఆ మీటింగ్కి నేను వెళ్ళాను. ఆ మీటింగ్లో ఆయా పరిచర్య చేస్తూ అక్కడే ఆ మీటింగ్లో చాలా చాలా ఉజ్జీవంగా జరిగించబడి ఆ మీటింగ్లో ఉన్నాను. అయితే మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత కానుక పాట పాడే సమయంలో పాస్టర్ గారు ఫిలిప్ అన్న గారే అనుకుంటా అన్నగారు ఒక మాట చెప్పారు. నా మైండ్లో చాలా ముద్రించబడిపోయింది. అప్పటికి నాకు పెళ్ళి కాలేదు. పెళ్ళి కాకముందు ఉన్నటువంటి సాక్ష్యం చెప్తా ఉన్నాను. బిడ్డలారా ఆలకించండి. పాస్టర్ గారు అన్నగారు ఒక మాట అన్నారు. మీరు ఇచ్చేటువంటి కానుక కాదు, మీకు పుట్టబోయే పిల్లల్ని కానుకగా వేసేవారు లేచి నిలబడి చేతులు ఎత్తి నిలబడండి అని చెప్పేసి అన్నారు. అప్పటికి నాకు పెళ్ళి కాలేదు. వాస్తవానికి ఎవరు నిలబడాలి చెప్పండి? పెళ్ళైన వారు లేచి నిలబడి ప్రార్థనలో ఏకీభవించాలి. కానీ నాకు అప్పుడే ఒక ఆలోచన ఉండేది. ఏం ఆలోచన? నాకు గనక పెళ్ళైతే వింటున్నారా? దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి నాకు గనక దేవుని కృపను బట్టి ఎట్లా పెళ్ళి అవుతుంది అనుకో, స్తోత్రం. పెళ్ళైన తర్వాత నాకు పిల్లలు పుట్టరా ఏమండి? ఆ సమయంలో అసలు ఇంత ఆలోచన లేదు. కానీ ఒకటే, నాకు పుట్టబోయే పిల్లల్ని నేను దేవునికి కానుకగా అర్పించేసేసుకోవాలని ఆ పాస్టర్ గారు ఆ మాట చెప్పగానే దిగ్గున లేచి నిలబడ్డారు. స్తోత్రం చెప్తాం. అప్పుడు నాకు పెళ్ళి కాలేదు. చాలామంది అటు ఇటు చూస్తూ ఉన్నారు. అందరూ పెళ్ళైన వాళ్ళు లేచి నిలబడితే, పిల్లలు ఉన్నవాళ్ళు లేచి నిలబడితే, అప్పటికి పుట్టిన వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు కదా, వాళ్ళు కూడా సమర్పించుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది లేచి నిలబడ్డారు. వారి మధ్యలో నేను నిలబడ్డాను. నేను నా పక్కన ఏంజల్ అని నా ఫ్రెండ్ ఇంకొకటి, ఇద్దరు నిలబడ్డాం. అందరు విచిత్రంగా చూస్తూ ఉన్నారు. ఏంటి వీళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయా, వీళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాయా అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. దేవుని నామనికి మహిమ కలుగును కాక. ఒక పెళ్ళిళ్ళు కాలేదు, ఏం కాలేదు. కానీ అప్పుడే మేము తీర్మానం చేసుకున్నాం, మాకు పుట్టబోయే, మా గర్భవాసమందు పుట్టబోయే పిల్లలు దేవుని పని కొరకు ఎదగాలని, దేవుని పని చేయాలని ఆనాడే మేము కానుకేసేసాం. స్తోత్రం. అందుకే దేవుడు ఈనాడు మాకు కుమార్తెను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎంతమంది అండి మీ పిల్లల్ని కానుకలుగా అర్పించేవారు ఇక్కడ ఎవరున్నారు? ఒకడు జాబు చేస్తే ఇంకొకడేమో ఇంటికాడ వ్యవసాయ పనుల్లో తండ్రికి సహకరిస్తారండి. ఇలాగా ఆలోచనలు చేసేటువంటి వారు ఉన్నారు. కానీ దేవుడు ఎంతమందిని ఇచ్చినా దేవుని కొరకే అన్నవాళ్ళు ఎక్కడున్నారండి? దేవుని పని కోసం వెళ్ళారా? దేవుడు మీకు ఇచ్చినటువంటి పిల్లల్లో కనీసం ఏదో రిక్వెస్ట్గా ఒక్కరినైనా దేవుని పని కొరకు పెంచండి. హల్లెలూయా. ఒక్కరినైనా దేవుని పని కొరకు పెంచండి. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్లనే ఒక ఆమె మన మందిరానికి వచ్చే ఆమె ఇప్పుడు రావట్లేదులే, భారం అయిపోయింది పాపం, రావట్లేదు. ఒక ఆమె వరుసగా 3 ఆడపిల్లలకి జన్మనిచ్చింది. మరల తర్వాత గర్భవతి అయ్యింది 4వసారి. ఏమో కొడుకు పుడితే ఉంచుకుంటా, కూతురు పుడితే అని ముందుగానే కొంతమంది దొంగ డాక్టర్లు ఉంటారుగా, రూల్ ఏమో ఎవరికి చెప్పకూడదు, పాపన బాబా అని రూల్ చెప్పకూడదు. కానీ కొంతమంది దొంగ డాక్టర్లు ఉంటారు కదండి, దొంగ డాక్టర్లు డబ్బుల కోసం, ఏమైనా పొట్టకూటి కోసం, ఎంత వచ్చినా తృప్తి ఉండదన్నమాట. అలాంటి వారి దగ్గరికి వెళ్ళిపోయి స్కానింగ్ చేయించుకొని ఆడనా మగనా అని తెలుసుకొని, ఆడదైతేనేమో అబార్షన్, మగవాడైతేనేమో 4వసారి అబార్షన్ అయిపోయింది. ఇక 5వసారి పాస్టర్ అయ్య ప్రార్థన చేయండి పాస్టర్ అయ్య, ఈసారైనా కొడుకు పుడితే గనక ఆ కొడుకుని
ఏం చేస్తారట తెలుసా? దేవునికే సమర్పించుకుంటారటండి. ఒక మాట ఉంటుంది, నువ్వు మొక్కుబడి చెల్లించుకోకపోయినా పర్వాలేదు, మొక్కుబడి చెల్లించుకున్న తర్వాత ఆ మొక్కుబడి నువ్వు తప్పకుండా చెల్లించాల్సిందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీరు ఏమండి మొక్కుబడి చేసుకున్నారు, ప్రభువా నాకు కానీ కొడుకు పుడితే గనక నీ మందిరానికే నీ సేవకే ప్రభువా అని చెప్పి కానుకేసుకు అప్పుడే తీర్మానం చేసుకున్నారండి. ఇప్పుడు ఆ తీర్మానం ఏమైంది తెలుసా? పిల్లలు అల్లరి చేస్తున్నారని వాళ్ళు అనేసరికి మందిరానికి రాలేకపోతున్నామండి. మందిరంలో పిల్లలు ఏమండి దేవునికి తీర్మానం చేసుకున్న వాళ్ళు ఎలా ఉండాలి? మందిరంలో కష్టమైన నష్టమైన దేవుని సేవలో. హన్నా తన ఒకగానొక కుమారుడిని ఏం చేసింది తెలుసా? సమర్పించుకుంది. మరుసటి ఏటకి వెళ్ళిపోయి ఏం చేసిందంట? ఏలి దైవజనుని దగ్గర సేవ పరిచర్యలో అప్పగించేసి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. అది సమర్పణ అంటే. దేవునికి మహిమ కలుగును గాక. అప్పగించేసుకొని కుమారుడా ఇంకా చాలే ఇంకొచ్చేయని ఎప్పుడైనా అనిందా? బైబిల్లో కనిపించిందా? ఎంతకాలం చేస్తావురా ఆ సేవకుని కింద అని అన్నదా? ఎవరైనా ఉన్నారండి. నేను పాస్టర్ గారు ఎక్కడికన్నా ప్రార్థనకి వెళ్ళాలంటే నేను పాస్టర్ గారే, మళ్ళీ మేమే పిలవాలి. అమ్మ పలానా చోట ప్రార్థన ఉందమ్మా, పలానా చోటకు ప్రార్థనకి వెళ్ళాలి, రండమ్మా పాస్టర్ అయ్యా ఈరోజు పలానా పని ఉంది పాస్టర్ అయ్యా ఈరోజు మాకు పలానా ఫంక్షన్ ఉంది పాస్టర్ అయ్యా, మళ్ళీ సార్ వస్తారు. ఇది కాదండి సమర్పణ అంటే. దేవుని పని కోసం నువ్వు నిలబడి నీకు ఎంత ఇంపార్టెంట్ పని అయినా సరే దేవుని కోసం నువ్వు విడిచిపెట్టి వచ్చావనుకోండి, అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా తన కుమారుణ్ణి సమూయేలునే దైవ సేవకులకు అప్పగించేసిందండి. దైవ సేవకుల కంటే దేవునికి అప్పగించేసింది. హల్లెలూయా. ఉన్నారా మీ పిల్లల్ని దేవునికి కానుకలుగా ఇచ్చేవారు? ఎవరి ఇష్టం వచ్చిన రీతిలో. ఇందాక చెప్పాను కదా, ఒక ఆమె ఇలా సమర్పించుకుందని. ఏమండి దేవుని సమర్పణ కాదు, భక్తి కాదండి. దేవుడు ఆల్రెడీ పేరు చెప్పారట. పాస్టర్ గారు ఆల్రెడీ నీకు కుమారుడు పుడతాడు, ఆ కొడుకు ఈ పేరు పెడతావని కూడా చెప్పారు. కానీ వాళ్ళు ఏం పేరు పెట్టారు తెలుసా? చెప్పితే చాలా సిగ్గు అనిపిస్తుంది. హల్లెలూయా. కొంతమందికి తెలుసు అనుకుంటా కాబట్టి చెప్పను, సస్పెన్స్. అది లోకపరంగా లోకస్తులు పెట్టుకునేటువంటి ఆ పేరుకి రౌడీ అని అర్థం. ఇంకంతకంటే క్లూ ఇవ్వలేను. రౌడీ అని అర్థం వస్తుంది. అలాంటి పేరు పెట్టుకున్నారు. ఎవరికి? నాకు పుడితే గనక నీ సేవకే ప్రభువా అని కంట్రోల్. అలాంటి అబ్బాయికి ఏం పేరు పెట్టారు? రౌడీ అని అర్థం వచ్చే పేరు పెట్టుకున్నారు. ఇదండి సమర్పణ అంటే. ఏమండి మీకు పుట్టబోయే పిల్లలు, కొంతమంది వివాహాలు కాని వారు ఉన్నారు, కాబోయేవారు ఉన్నారు, అయిన వారు ఉన్నారు, ఇంకా కొంతమంది గర్భవతులుగా కొంతమంది ఉన్నారు. తీర్మానం చేసుకోండి, ప్రభువా. దీని తర్వాత వచ్చే ఆ పాయింట్స్లో ఇంకా కొన్ని విషయాలు నేను తర్వాత మీతో షేర్ చేసుకుంటాను మరుసటి వారం. ఏమండి ఇజ్రాయేలీలంట శ్రమ పెట్టే కొలది వారు ఏమయ్యారంట తెలుసా? విస్తరించిపోయారట. ఆత్మీయ జీవితంలో మనం కూడా ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు మనం ఏమవ్వాలి తెలుసా? విస్తరించాలి. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.